వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రివర్స్ టెండరింగ్? ఎందుకు రివర్స్ టెండరింగ్? మనకు నెయ్యిలో రివర్స్ టెండరింగ్ ఏంటండి? 545 రూపాయలు వేసినటువంటి కంపెనీని నువ్వు నాకు రివర్స్ టెండరింగ్ లో ఇవ్వాల్సిందే అని చెప్పి 319 రూపాయలకి తీసుకుంటే వాడు కల్తీ చేయడా? ఎలా ఇస్తాడు సార్? సార్ డాక్యుమెంట్స్ చూపిస్తాను నేను మీకు. మాట్లాడితే మీరు ఏం చేస్తారు? వాళ్ళ హయాంలో పట్టుకున్నారంటే ఎస్, మీరు దాని గురించి చెప్తాను సార్. ఇప్పుడు 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన టెండర్లో 500 రూపాయలు వేశారు, దాని రివర్స్ టెండరింగ్ తో 320 రూపాయలకి దాన్ని కంపైన్ చేశారు అని చెప్పినటువంటిది మీరు వాదన. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విధమైనటువంటి వాదనను వినిపించాడు. అంటే 320 రూపాయలకి ఒక పామాయిల్ ప్యాకెట్ రాదు, ఇంకొక ఆయిల్ నువ్వుల నూనె ప్యాకెట్ రాదు, 120 రూపాయలు 170 రూపాయలకి ఇంత తక్కువ రేటుతో మీరు కోట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీంట్లో కల్తీ చేశాడు అని చెప్పినటువంటి వాదన రేటు ప్రకారం మీరు వినిపిస్తున్నారు. ఓకే సార్, చాలా బాగా నీట్గా చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నది అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. 2015లో చంద్రబాబు నాయుడు గారు టెండర్ పిలిచి ఇదే బోలీబాబాకి వాళ్ళకి ఇచ్చింది 276 రూపాయలు కేజీ అండి. 2019లో చంద్రబాబు నాయుడు టెండర్ కన్ఫర్మ్ చేసింది 324 రూపాయలు. అంటే 2019లో 320 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇది కల్తీ. అది 2015లో 276 రూపాయలకి చంద్రబాబు నాయుడు ఇస్తే అది మంచి నెయ్య. అదేవిధంగా 2019లో చంద్రబాబు నాయుడు గారు 324 రూపాయలు ఇస్తే మంచి. మంచి అద్భుతమైన పాయింట్లు లేపారు, మీరు అద్భుతమైనటువంటి పాయింట్లు లేపారు. మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ రేటుకి ఇచ్చారు. రేటు గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి నెయ్యికి రివర్స్ టెండరింగ్ ఏంటి సార్? ఇప్పుడు మీరు కూడా కాంట్రాక్టర్, మీకు కూడా అన్ని అంశాలు తెలుసు. నెయ్యికి ఎవరన్నా రివర్స్ టెండరింగ్? ఒక్కటి చెప్తాను సార్, నిత్యావసర సరుకులకి రివర్స్ టెండరింగ్ లో కొనుగోలు చేయడం ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ మనం చూడాల సార్. రివర్స్ టెండరింగ్ అనేది మీరు ఎక్కడైనా ఎవరినైనా సరే స్పెషలిస్ట్ కనుక్కోండి, దీంట్లో ఎక్స్పర్ట్స్ కనుక్కోండి, ఇంజనీర్స్ కనుక్కోండి, టెండర్ వేసే